హలో గాయ్స్, వెల్కమ్ టు కుక్ విత్ తాహీర్. నేనైతే ఈరోజు మా ఇంట్లో చేసిన రంజాన్ కేక్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గీ వేసుకోవాలి, దాని తర్వాత బాదాము, కిస్మిస్ ప్లస్ ద్రాక్ష వేసుకోవాలి, ఎండు ద్రాక్ష. అదంతా బాగా బ్రౌన్ అయ్యేంత వరకు వేగించాలి. వేగించి పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత మరి క్యారెట్ తురుము వేసుకోవాలి. పెద్ద క్యారెట్ ఒకటి తురుము వేసుకోండి. అది కూడా నెయ్యిలో వేయించుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేగించండి. కావాలైతే కొద్దిగా నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత గోందు, నేను జిల్లి గోందు అంటే 2 టైప్స్ ఉంటాయి కదా, ఇది మనం వంటకాల్లో వేసుకునే గోందు. జెల్లీ గోందు అయితే డ్రింక్స్లోకి వేసుకునే గోందు. ఇలా ఉంటుంది. ఇది సెకండ్ టైప్ గోందు. సో అది కూడా వేయించుకోవాలి. అవి బాగా ఉబ్బుతాయి, వడియాలు ఉబ్బినట్లు. అది నల్ల కాకూడదు, జస్ట్ కొద్దిసేపు వేయించుకొని తీసేసుకోవాలి. అంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏదైనా మందంగా ఉంటుంది చూడండి గిన్నె, అది తీసుకోండి. పల్సాన్ గిన్నె అయితే అన్నీ మాడిపోతాయి, ఎంత మీడియంలో అయినా. చూడండి, ఇవన్నీ వేయించుకున్నారు కదా, ఇంకా సపరేట్గా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత పెద్ద బౌల్ తీసుకొని మళ్ళీ గీ వేయాలి. గీ కరిగిన తర్వాత కాస్త గీ కాగాక వెంటనే అవన్నీ మనం ఏమైతే క్యారెట్, గోందు వేయించుకున్నామో డ్రై ఫ్రూట్స్ అవన్నీ టక్కని వేసేయాలి. వేసేస్తూనే మనం ఏం చేయాలంటే 2 లీటర్స్ మిల్క్ తీసుకోవాలి. నేనైతే ప్యాకెట్ మిల్క్ తీసుకోలేదు, మాకు పాల వాళ్ళు వస్తారు, ఆ మిల్క్ తీసుకున్నా. 2 లీటర్స్ మిల్క్ టక్కని వేసేయాలి. వేసేసిన తర్వాత దాన్ని మరగనించాలి కొద్దిసేపు. మరిగిన తర్వాత బొంబాయి రవ్వ ఒక 5 స్పూన్స్, ఎక్కువ కాదు, వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. దాని తర్వాత సబ్జా గింజలు 1 కప్పు సబ్జా గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత సేమియా, ఈ సేమియా పాల సేమియా అని మార్కెట్లో చిన్న సేమియా దొరుకుతున్నాయి. ఆ పాల సేమియాలు వేరు, ఇవి వేరు. ఇదిగో ఇలా దీన్ని జస్ట్ ఇలా పౌడర్ అంటేనే అయిపోతాయి, నుసిగా అయిపోతాయి. కానీ మనం బాగా చేసుకుంటే చిన్నవి అయితే బాగా కలిసిపోతాయి, తినడానికి బాగా వస్తాయి. ఇదంతా ఒక 15 మినిట్స్ బాయిల్ అయ్యాక, కీర్ అంతా బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయినాక బాగా కలిపేసి అవి సగ్గు బియ్యం ఉడికాయో లేదో చూసేసి మనం దాంట్లోకి సేమియాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఏమంటే కలుపుతూనే ఉండాలి. బొంబాయి రవ్వ వేసాం కదా, కింద అతుక్కుపోతుంది. సో అందుకోసం మనం కలుపుతూనే ఉండాలి. ఇక్కడ కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఒక 20 ml వేసుకోవచ్చు, నానబెట్టి ఒక అర్ధగంట. కలర్ మంచిగా వస్తుంది, నేను వేయలేదు. ఇప్పుడైతే సేమియాలు అయితే మనం దాంట్లోకి వేసేసేయాలి. సేమియా ఉన్నాయి కదా, అవి తీసుకొని కీర్లోకి అయితే వేసేసేయండి. కొంచెం చూపిస్తున్నాను కదా, కీర్లోకి అయితే వేసేసుకోండి. వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. అవి ఉడికేంత వరకు, కీర్ అయ్యేంత వరకు కూడా ఉడుకుతూనే ఉంటుంది. సో మనం కలుపుతూనే ఉండాలి. అవి నార్మల్ సేమియాలా కాదు, అదంతా గడ్డగా ఫామ్ అయిపోతుంది. అందుకు కలిపి స్వీట్ ఎక్కడ యాడ్ చేయలేదని చూస్తున్నారు కదా, ఇప్పుడు యాడ్ చేయాలి. 3 కప్స్ నేను ఏదో కప్పు కొలతలు తీసుకున్నానో అవైతే 3 కప్స్ తీసుకోవాలి. జాగ్రీ పౌడర్ తెలుసు కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో అందుకు జాగ్రీ పౌడర్ యాడ్ చేయాలి. అదిగో నేను యాడ్ చేస్తున్నాను చూడండి. జాగ్రీ పౌడర్ 3 కప్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఓన్లీ 5 మినిట్స్ దాన్ని